ఏ హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి డే 1 మన వాకింగ్ సిరీసు. పొద్దున్నే కొద్దిగా ఫుల్ కోల్డ్, జలుబు చేసింది కొంచెం, అందుకని వాళ్ళు లేట్గా లేచా. బాగా హెడేక్. ఈరోజు వచ్చేసరికి ఎండ బాగా ఎక్కువగా ఉంది, ఫుల్గా ఎండ. టైం వచ్చేసరికి 8:30 అవుతుంది మార్నింగ్, కానీ తప్పదు, డైలీ వాకింగ్కి వెళ్ళాలి. ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ గుమ్మడి రాజేష్ అండి. ఈరోజు వచ్చేసరికి మన డే 1 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఏంటంటే అనుకున్న పని జరిగిందంటే ఆ హ్యాపీనెస్ చాలా వేరుగా ఉండిద్ది. సో ఐఎమ్ హ్యాపీ. కాకపోతే ఏంటంటే కొంచెం లేట్గా లేచా. నేను 7 అనుకున్నాను, 8:30 అయింది. ఎందుకంటే నైట్ పడుకునేసరికి 2 అయిందండి. అంటే కొంచెం మనకి సమ్ వర్క్ ఉండటం వల్ల కొంచెం 2 అయిపోయింది. పైగా కోల్డ్ చేసి బాగా హెడేక్గా ఉండి లేకపోయాను. 8:30కి లేచేసి స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ వచ్చేసరికి మా లొకేషన్ అయితే సూపర్గా ఉండిద్ది, మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇదండి నేను చేసే వాకింగ్ ప్లేసు. చాలా అంటే చాలా బాగుండిద్ది. నేనైతే ఇదిగో కరెక్ట్గా ఈ కార్నర్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇవిగో బైక్ వెళ్తుంది కదా, ఇటు సైడ్ నుంచి ఇటు వెళ్ళి అటు తిరిగేసి మళ్ళీ ఆ రోడ్లో ఆ చివరి వరకు వెళ్తాను. ఆ చివరిన ఆల్ఫా టీకేఫ్ ఉంటుంది. మళ్ళీ వచ్చేసి టోటల్గా వచ్చేసరికి 2 రౌండ్లు వేస్తాను, సరిపోతుంది మ్యాక్సిమం. అస్సలు మేము ఉండే ప్లేస్ ఎంత బాగుంటుంది అంటే, మేము ఉండే ప్లేస్లో చెట్లు ఎక్కువ, అస్సలకి ఎండ అనేది రాదు. కావాలంటే అది కూడా చూపిస్తాం చూడండి మీరు. ఫస్ట్ ఫుల్ చెట్లు ఉంటాయి, అస్సలకి ఎండ అనేది కిందకి రావడం చాలా కష్టం. ఇదిగో ఈ ప్లేస్ అయితే సూపర్గా ఉంటుంది. మనకేంటంటే ఈ 30 డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే ఒక్కరోజు కూడా ఆపకుండా నెక్స్ట్ మంత్ నుంచి మనం 6 ప్యాక్ అనేది ట్రై చేద్దాం. ఇది జోక్ అనుకొని ఎవరేమైనా అనుకొని మనకి ఫరక్ పడదు. ఒకటే అనుకున్నది ఏదైనా సరే సాధించి చూపెట్టాలి, అదే అనుకున్నా నేను. అంతకుముందు ఉండేది కానీ మైండ్లో సమ్ కొన్ని రీజన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ వల్ల కొన్ని ఆపేయాల్సి వచ్చింది. అంతకుముందు జిమ్లో జాయిన్ అయ్యాము, అది ఏమో అంత సక్సెస్ఫుల్గా అవ్వలేదు, అది ఆపేసాను కొన్ని రోజులు వెళ్ళేసి. అప్పుడు నాకు కొంచెం, నేను వరుణ్ మోటార్స్లో చేస్తున్నప్పుడు నాకు డ్యూటీ వచ్చేసరికి 9కి, నేను లేచేసరికి 7, 8 అలా అయ్యేది. అంటే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళతో తిరిగేసరికి నైటు పడుకునేసరికి 2 అయిద్దో 3 అయిద్దో కూడా తెలియదు, తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ ఏజ్ అప్పుడు అట్లా గడిచిపోయింది. ఇంకా టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు, మన టైం చాలా తక్కువ ఉంది. నాకంటూ నా మైండ్లో ఒకటి ఉంది, అది అయిన రోజు మీకు ఖచ్చితంగా ఒక లెంత్ వీడియో చేసి, అది కొంచెం కొన్ని సంవత్సరాలే పడుతుంది నేను అనుకున్నది సాధించడానికి. తక్కువ టైం అయితే పట్టదు. తక్కువ టైంలో అయిపోయేది డ్రీమ్ ఎలా అవుతుంది చెప్పండి. అది సాధించిన రోజు నాకు ఉంటుంది ఫుల్ హ్యాపీ. ఆ రోజు మంచి దావత్ చేస్తాం మా ఊరు మొత్తం. సో లైఫ్లో అనుకున్నవన్నీ జరగవు. మనం ఖాళీగా కూర్చుంటే అయితే జరగవు, మనం ఒక స్టెప్ ముందుకేస్తే జరుగుతాయి. ఆ విషయం నాకు బాగా అర్థమైంది. నేను ఒకటే చెప్తానేనండి, ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు అనేవి ఉంటాయి, నాకు ఉన్నాయి. కానీ నేను ఏ రోజు ఎవరికి చెప్పను కష్టాలు ఉన్నాయని. ఒక అబ్బాయిగా పుట్టినాక నీ లైఫ్కి ఎన్ని కష్టాలు ఉన్నా సరే నువ్వు పడాలంతే. సో అది ఒకటి గుర్తుపెట్టు, అది నీ మైండ్లో ఫిక్స్ అయిపో. ఒక అబ్బాయిగా నువ్వు పుట్టినప్పుడే నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలి, నీ భార్యను నువ్వు పోషించాలి, ఇది ఫిక్స్ అయిపో. వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. వాళ్ళకి ఒక మంచి లైఫ్ లేనప్పుడు మనం ఫెయిల్ అయినట్టే. అబ్బాయి నా దృష్టిలో అయితే ఫెయిల్ అయినట్టే. వాళ్ళకి ఉండటానికి తినడానికి హ్యాపీగా ఉండాలి లైఫ్, దిగులు ఉండకూడదు. వాళ్ళకి నువ్వు ఫుడ్ పెట్టాలి, మంచి షెల్టర్ ఇవ్వాలి, మంచి మంచి బట్టలు కొనిపించాలి, అది కదా. అప్పుడే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు. ఏదో ఆర్డినరీగా ఉంటే, ఆర్డినరీ అంటే అసలు నువ్వేం చేయకుండా ఇలా ఉన్నావు అనుకో, వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు, అటు నీకు హ్యాపీనెస్, నీ గుండెల్లో ఒకటే బాధ ఉంటుంది. సో కష్టపడి అనుకున్న సాధించు, హ్యాపీగా ఉంటావు. నేను సాధిస్తా, బరాబర్ చెప్తున్నాను. నేను గట్టికి కొడతా, అలాగేలా కాదు, టాప్ లేచిపోయేటట్టు కొడతా. దీనికోసం ఈ కష్టం అంతా దీనికోసమే. నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుంది పక్కా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళే సక్సెస్ చేస్తారు, నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఓకేనా, థ్యాంక్స్. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం రేపు. ఈ వీడియో చూసిన అందరూ మేబీ నా యూట్యూబ్ ఛానల్లో పాతేదో కొంచెం 2 వీడియోస్ ఉంటాయి, అవి చూడండి, పర్లేదు. కొంచెం ఫస్ట్ ఒకటి అరేబియన్ మండిది కొంచెం జోక్స్ ఉంటాయి, నాకే నవ్వు వస్తుంది అప్పుడప్పుడు చూస్తే.
నా వీడియోస్ వచ్చేసరికి కొంచెం మోటివేషన్స్ ఉంటాయి. నేను యూట్యూబ్లో ఎక్కువ ఏ వీడియోస్ పెడతానంటే మోటివేషన్స్ వీడియోస్ అండ్ వచ్చేసరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫిట్నెస్, వ్లాగ్స్. మనం వచ్చేసరికి ఫ్యూచర్లో టూర్స్ వీడియోస్ కూడా వస్తాయి, మేబీ త్వరలోనే వస్తాయి కూడా. వాటి కోసం కూడా ప్రిపేర్గా ఉండండి. ప్రతి ఒక్కటి మంచిగా. ఇది నాకు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మేబీ చెప్పడానికి కుదరట్లేదేమో. వస్తుంది, మాట్లాడే కొద్దీ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు. అంతకుముందు నేను కెమెరాలో మాట్లాడాలంటేనే కొంచెం సిగ్గేసింది. ఇప్పుడు పర్లేదు, ఉండే కొద్దీ డెవలప్ అవుతుంది. సో మనం వచ్చేసరికి ట్రైపాడ్ ఒకటి, మైక్ ఒకటి కొనాలి. అవి కూడా ఆర్డర్ పెడతారు రేపు ఎల్లుండో. మంచిగా నిన్న చూశాను, నాకు మంచి బ్రాండ్ కావాలి. నాకు మంచి అంటే హై రేంజ్లో కాదు, మనం ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి కొంచెం తక్కువలో ఒక ట్రైపాడ్ అండ్ ఒక మైక్ తీసుకుంటాను. నెక్స్ట్ కొంచెం డెవలప్ అవుతా మంచి వాటికి వెళ్దాం. మీరు మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే మనకు కావాలి. ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటా మరి. జై హింద్, బాయ్.